రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులు ఆత్మీయ మత సామరస్యానికి ప్రతీక అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా బుధవారం సాయంత్రం 6:15 గణపురం మండల కేంద్రంలోని ఫాతిమా జమా మసీదులలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో స్థానిక మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీక అని ఎమ్మెల్యే అన్నారు. అన్ని మతాలు చెప్పేది ఒకటేనని, మనుషులంతా సోదర భావంతో ఉండాలన్నారు. వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ముస్లిం సోదర సోదరీమణులందరూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉపవాస దీక్షలో పాల్గొనాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం ఎమ్మెల్యేకు పలువురు ముస్లిం సోదరులు శాలువాలు కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు, స్థానిక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. ముస్లిం సోదరులకి అడ్వాన్స్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఇఫ్తారు విందు సందర్భంగా గన్పూరు మండల కేంద్రంలో 2 మసీదులలో పాల్గొనడం జరిగింది. ముసల్మాన్ సోదరులందరికీ కూడా అడ్వాన్స్ భూపాలపల్లి నియోజకవర్గ జిల్లా రాష్ట్ర ముసల్మాన్ సోదరులందరికీ కూడా అడ్వాన్స్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను ఈ మండలంలో పుట్టినటువంటి బిడ్డగా మా గన్పూర్ మండల ముస్లిం సోదరులు కబ్రస్థాన్ కొరకు కరెంటు లేదు, దాని ప్లేస్ కూడా ఆక్రమిస్తున్నారు, కాంపౌండ్ వాల్ కావాలి, అదేవిధంగా కరెంట్ పోల్ కావాలి, కరెంట్ కనెక్షన్ కావాలి, దానికి రోడ్డు సౌకర్యం కూడా కావాలని మా ముస్లిం సోదరులు కోరడం జరిగింది. తప్పకుండా ఈ విషయంలో వారికి బోర్ కూడా కావాలన్నారు. బోర్ వేయించాం, మోటార్ కూడా తెప్పిస్తాం, మోటార్ కూడా ఇచ్చి నీళ్ళ సౌకర్యం కూడా చేయడం జరుగుతుంది. నేను చెప్పినటువంటి విషయాలు క్రమేణా తప్పకుండా అన్ని పనులు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం. వాళ్ళు ముస్లిం సోదరులు, అదేవిధంగా ఈ నియోజకవర్గ అన్ని వర్గాల ప్రజల ఆశీర్వాదంతో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్ని వర్గాల ప్రజల కోరికలు, వాళ్ళ యొక్క ఆశయాలు, వాళ్ళ యొక్క పనులన్నీ కూడా క్రమేణా మరి 14 నెలల కాలంలో అనేక కార్యక్రమాలు, విద్యకు వైద్యానికి సంబంధించిన అన్ని పనులు కూడా చేశాం. ఇది కూడా ఈ గణపురానికి సంబంధించినటువంటి కబ్రస్థాన్కి సంబంధించినటువంటి పనులను కూడా తప్పకుండా చేయడం జరుగుతుంది. వాళ్ళ ఆశీర్వాదం, అల్లా ఆశీర్వాదం మరి మాకు ఉండాలని, వారి యొక్క అల్లా శక్తితో మాకు ఇస్తే ఇంకా ఎక్కువ పనులు చేసే విధంగా నేను ముందుకు సాగుతానని తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి మా మిత్రులకు, సోదరులకు, ముస్లిం సోదరులందరికీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా అడ్వాన్స్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాను.